హాయ్ మా వెల్కమ్ బ్యాక్. లాస్ట్ వీడియోస్ వరకు మనం కొన్ని ప్యాటర్న్స్ చూసాం. P12 ప్యాటర్న్ చూసాం, రైట్? ఇలాంటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అవునా? దాంట్లో డిఫరెంట్ ప్యాటర్న్స్ మనం ఎలా ప్రింట్ చేయాలనేది కూడా చూసింటాం, రైట్? ఈ ప్యాటర్న్ మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసింటాం. అంటే 12th ప్యాటర్న్లో ప్రింట్ ఎఫ్లో మీరు జస్ట్ ఐని ప్రింట్ చేసుకుంటే ఈ ప్యాటర్న్ వస్తుంది, బాగుంది. అయితే నాకు ఇప్పుడు ఈ ప్యాటర్న్ కాదు, ఇలాంటి ప్యాటర్న్ కావాలా అనుకుంటున్నా. అంటే ఫస్ట్ రోలో నాకు 1 అని ప్రింట్ కావాలా, 2, 3, 4 అలా ప్రింట్ కావాలా, ఓకేనా? ఐని ప్రింట్ చేసుకుంటే మీకు ఇక్కడ ఎంత ప్రింట్ అవుతుంది? 4. ఈసారి ఐ కాదు నాకు ప్రింట్ కావాల్సింది, రైట్? సరే, మీరు లూప్స్ ఏం డిస్టర్బ్ చేయదండి. ఐ లూప్, జే లూప్ యాజ్ ఇట్ ఈస్ రాసేయండి, ఓకేనా? అయితే చూడండి, ఇక్కడ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నారు మీరు? 4, 3, 2, 1 స్పేసెస్ గురించి మనం పట్టించుకోవాల్సిన పని లేదు, రైట్? సో ఐ లూప్ని యాజ్ ఇట్ ఈస్గా రాసేయండి. ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 4, ఐ గ్రేటర్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1, ఐ మైనస్ మైనస్. నెక్స్ట్ ఫర్ j ఈజ్ ఈక్వల్ టు 1, j less than or is equal to I, j plus plus. నేను లూప్స్ ఏం చేంజ్ చేయట్లేదు, ప్రింటింగ్ కదా నాకు చేంజ్ కావాలా. ఎక్స్ట్రా వేరియబుల్ ఏ అని తీసుకొని ఏ లోపల ఎంత స్టోర్ చేసుకుంటారు మీరు? 1. ఆ రో మొత్తం నాకు 1 ప్రింట్ కావాలా, అంటే నాకు ఏ ప్రింట్ కావాలా. ఒక రో కంప్లీట్ అయిన తరువాత, ఓకేనా? ఒక రో ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? జే లూప్ కంప్లీట్ అయిన తర్వాత, రైట్? సో ఇక్కడ జే లూప్ లోపల నాకు ఇంటీజర్స్ ప్రింట్ కావాలా, కాబట్టి ప్రింట్ ఎఫ్ నేను %d అనుకుంటున్నా. ఆ 1 అనేది నాకు దేంట్లో ఉంది? ఏ, కాబట్టి ఏ అని అనుకుంటాను. ఆ రో మొత్తం నాకు ఎలాంటి ఇంక్రిమెంట్స్ అవసరం లేదు, అందుకే నేను ఏ ప్లస్ ప్లస్ అని రాయట్లేదు జే ప్రింట్ ఎఫ్లో, రైట్? ఇప్పుడు జే లోపల నుంచి బయటకు వచ్చేస్తే నెక్స్ట్ లైన్ కోసం మనం ఏం రాసుకుంటాం? \n. ఇప్పుడు ఏని ఇంక్రిమెంట్ చేయండి అంటే ఏ ప్లస్ ప్లస్ చేయండి. నెక్స్ట్ రో వచ్చేపాటికి మీకు ఏ వాల్యూ 2 అవుతుంది, ఆ రో మొత్తం మీకు 2 ప్రింట్ అవుతుంది. ఈజీనే కదా, సింపుల్, ఓకేనా? ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఏ ప్లస్ ప్లస్ అవుటర్ ఫర్ లూప్ని క్లోజ్ చేసేయండి. ట్రేస్ చేస్తున్నానమ్మా. ఫస్ట్ ఐ వాల్యూ ఎంత తీసుకున్నాం మనం? ఒక 2 లైన్స్ చూడండి. ఐ వాల్యూ ఎంత తీసుకున్నాం? 4 గ్రేటర్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1, ట్రూ. లోపలికి వస్తే జే వాల్యూ కూడా 1 లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4, ట్రూ. లోపలికి వస్తే ఏ ప్రింట్ చేయాలా? ఏలో ఎంత ఉంది మనకి? 1. నెక్స్ట్ జే ప్లస్ ప్లస్ 2 లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4, ట్రూ. ఏని ప్రింట్ చేయాలా? జే ప్లస్ ప్లస్ 3 లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4, ట్రూ. ఏని ప్రింట్ చేయాలా? జే ప్లస్ ప్లస్ 4 లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4, ట్రూ. ఏని ప్రింట్ చేయాలా? జే ప్లస్ ప్లస్ 5 లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4, ఫాల్స్. అప్పుడు జేలోంచి బయటకు వస్తాం. బయటకు వస్తే ఇక్కడికి వస్తాం, నెక్స్ట్ లైన్. అప్పుడు ఏ ప్లస్ ప్లస్ జరిగి ఏ వాల్యూ 1 కాకుండా ఎంత వస్తుందా మనకి? 2. ఇప్పుడు ఐ మైనస్ మైనస్ జరిగితే ఐ వాల్యూ 4 కాకుండా ఎంత వస్తుంది? 3 గ్రేటర్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1, ట్రూ. జేలు మళ్ళీ ఫ్రెష్గా 1తో స్టార్ట్ అవుతుంది. ఐ వాల్యూ ఎంత ఉంది మన దగ్గర? 3. 1 లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3, ట్రూ. ఏని ప్రింట్ చేయాలా? జే ప్లస్ ప్లస్ 2 లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3, ట్రూ. జే ప్లస్ ప్లస్ 3 లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3, ట్రూ. ఏని ప్రింట్ చేయాలా? జే ప్లస్ ప్లస్ 4 లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3, ఫాల్స్. \n అంటే నెక్స్ట్ లైన్కి వస్తాం. ఏ ప్లస్ ప్లస్ అంటే ఏ వాల్యూ ఎంత వస్తుంది మనకి? 3. సింపులే కదా, ఓకేనా? సరే చూడండి, ఏం డౌట్ లేదు కదా, ఇంకా నేనేం ప్లేస్ చేయట్లేదు, అర్థమైంది కదా, ఓకేనా? ఎన్ని వేరియబుల్స్ కావాలా మనకి? ఐ, జే, ఇంకా ఏం కావాలా మనకి? ఏని ఫస్ట్లోనే ఇనిషియలైజ్ చేయండి, ఏం ప్రాబ్లం లేదు. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అని, ఓకేనా? సో ఐ, జే, ఏ ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ for I is equal to 4, I greater than or is equal to 1, I minus minus. For j is equal to 1, j less than or is equal to I, j plus plus. ఏం ప్రింట్ కావాలా మనకి? ఇంటీజర్. సో printf %d. ఆ ఇంటీజర్ ఏ కాబట్టి ఏని నేను ప్రింట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ లైన్ కోసం printf \n. నెక్స్ట్ మా
ఒక లైన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఏ వాల్యూ ఇంక్రిమెంట్ జరగాల దాన్ని నేను ఏమనుకుంటానా ఏ ప్లస్ ప్లస్ outer for loop close get ch main కూడా close సింపుల్ ప్రోగ్రామ్ రైట్ నెక్స్ట్ వేరే ఇంకొక ప్యాటర్న్ ఏదైనా చూద్దాం ఓకేనా బాయ్ మా థ్యాంక్ యూ